వీడు ముసలోడు అవ్వకూడదే. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం మొత్తం వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి, డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, చాలా క్లీన్గా చెప్పడానికే ట్రై చేస్తా. చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఈ వీడియో, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్లో కూడా చేసుకుంటారు ఇలాంటి వీడియోస్ అనేది. ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకైతే కైన్మాస్టర్ యాప్ కావాలి కాబట్టి నేనైతే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే చూడండి నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నా. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ప్రో వర్షన్ ఉన్నా, న్యూ వర్షన్ ఉన్నా, ఓల్డ్ వర్షన్ ఉన్నా మీరైతే ఏదో ఒకటి యూజ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకైతే ప్రీసెట్ అయితే ఇస్తాను, నేను ఎడిటింగే చెప్తా, చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎడిటింగే చెప్తా. ఎందుకు ఎడిటింగ్ చెప్తానంటే చాలామంది ప్రీసెట్ డౌన్లోడింగ్ చేసుకుంటారు, వీడియో చూసలేరు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తక్కువ వాచ్ టైం అయితే వచ్చింది నాకు నిన్న వీడియోకి, కాబట్టి ప్లీజ్ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు మీరే సపోర్ట్ చేయాలి. కాబట్టి మీరు ఎడిటింగ్ చూస్తే మీరు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, మనకు మీరు చెప్పాను కదా మీ దగ్గర ఓల్డ్ వర్షన్ ఉన్నా, న్యూ వర్షన్ ఉన్నా ఏదో ఒకటి యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ అయితే పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు రేషియోలో మాత్రం 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయకండి, మీరు ఎవరైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక మినిమం 10 ఫొటోస్ మాత్రమే యాడ్ అయితే చేసుకోండి, 10 ఫోటో కంటే ఎక్కువ అయితే యాడ్ అయితే చేయకండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 10 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. 1st, 2nd, 3rd, 4th, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నేనైతే ఇక్కడ చూడండి నేనైతే 10 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మీరు కూడా 10 ఫొటోస్ మాత్రం యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫొటోస్ మాత్రం ఇలాగైతే ఉంచండి. ఫస్ట్ ఫోటోని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఫోటోని మాత్రం మీరైతే ఒకసారి జూమ్ చేసుకోండి. ఒకటే ఫోటోని మీరైతే స్క్రీన్ మొత్తం వచ్చేలాగా మాత్రమే ఫస్ట్ ఫోటోని మాత్రం జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం నేనేం చేస్తాను అంటే ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకైతే మ్యూజిక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ మ్యూజిక్ లింక్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు స్టార్టింగ్లో ఏదైతే డెమో చూసారో ఆ మ్యూజిక్ లింక్ అయితే ఇక్కడైతే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే ఫోటో టైమింగ్ లైన్ అనేది చెప్తాను, మీకు టైం లైన్. ఓకే, ఇక్కడైతే మీరైతే నేను ఏదైతే టైం చెప్తానో ఆ టైమింగ్లో మీరైతే ఫొటోస్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసి మీకైతే చూపిస్తా. ఓకే, ఎందుకంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ చూసుకుంటా, సాంగ్ విని టైమింగ్ చూసుకొని మీకైతే టైమింగ్ లైన్ అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే చూడండి నేను చాలా క్లీన్గా అయితే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నా. మీకు ఏ టైమింగ్లో ఏ ఫోటో పెట్టాలనేది మీకైతే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఫోటో అయితే మనకు 0 సెకండ్ దగ్గర అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మనకు సెకండ్ ఫోటో అనేది ఇక్కడైతే చూడండి మనకు 3 సెకండ్ 800 మిల్లీమీటర్ దగ్గర సెకండ్ ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు థర్డ్ ఫోటో అనేది మనకు 7 సెకండ్ 700 మిల్లీమీటర్ దగ్గర పెట్టుకోండి థర్డ్ ఫోటో. ఓకే, ఇక్కడ మనకు ఫోర్త్ ఫోటో అనేది ఇక్కడ చూడండి మనకు 10 సెకండ్ 600 మిల్లీమీటర్ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఫోర్త్ ఫోటో. ఓకే, ఇక్కడ మనకు ఫిఫ్త్ ఫోటో అనేది మీరైతే 13 సెకండ్ 400 మిల్లీమీటర్ దగ్గర పెట్టుకోండి ఫిఫ్త్ ఫోటో. ఓకే, ఇక్కడ మనకు సిక్స్త్ ఫోటో అనేది ఇక్కడ మనకు 16 సెకండ్ 200 మిల్లీమీటర్ దగ్గర పెట్టుకోండి ఆరో ఫోటో. ఓకే, ఇక్కడ మనకు సెవెంత్ ఫోటో అనేది 18 సెకండ్ 800 మిల్లీమీటర్ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు 9th ఫోటో అనేది 21 సెకండ్ 700 మిల్లీమీటర్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ మనకు లాస్ట్లో మనకు 10th ఫోటో అనేది 24 సెకండ్ 800 మిల్లీమీటర్ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే మీ ఫోటో కూడా ఇలాగైతే పెట్టుకోండి. మీకైతే తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను, కాబట్టి తెలియకపోతే మీరైతే ఇంకోసారి అయితే చూడండి. అండ్ నేను ఏదైతే టైమింగ్ చెప్పానో ఆ టైమింగ్ ప్రకారం మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చేసేయాలి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అనేది ఇస్తాను మీకు. ఓకే, ఒక వైట్ స్క్రీన్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అయితే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు క్రోమా కీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఈ క్రోమా కీ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కీ కలర్ ఉంది కదా, ఈ కీ కలర్లో మీరైతే రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే కీ కలర్ అయితే పోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఎంతవరకు అయితే ఉందో, ఓకే, ఫస్ట్ ఫోటో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో మనం ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని కూడా మీరైతే అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకుంటే మనకు వీడియో వరకే మాత్రమే ఉంటుంది కాబట్టి అంతవరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే,
యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాగైతే మనకు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరైతే సెకండ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ ఫోటోకి మనమైతే ఒక క్లిప్ గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే చేసుకున్నాం. మీరు స్టార్టింగ్లో డెమోలో అయితే చూశారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. కాబట్టి ఆ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మీరైతే ఇక్కడ చూడండి మీ యొక్క స్టోర్లోకి వెళ్ళండి మీరు. ఓకే, ఏదైతే కైన్మాస్టర్ స్టోర్ ఉంటుందో అందులోకి వెళ్ళి మీరైతే ఇక్కడ మనకు లవ్ స్టోరీ ఉంది కదా, ఈ లవ్ స్టోరీ అదే గ్రాఫిక్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, మీకైతే చూపిస్తాయి. ఇక్కడ చూడండి నేనైతే స్టోర్లోకి వెళ్ళాను. కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు రొమాంటిక్ ఉంది కదా, ఈ రొమాంటిక్లోకి వెళ్ళి మీరైతే ఇక్కడ చూడండి మనకు లవ్ స్టోరీని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు దీనైతే మనమైతే లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 8 గ్రాఫిక్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఎగ్జాంపుల్గా ఇదైతే పెట్టుకున్నా ఇలాగైతే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు ఫేస్ అనేది సరిగా కనిపిస్తలేదు. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేయాలి. ఓకే, గ్రాఫిక్స్ యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు మొత్తం అయితే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కత్తెర గుర్తు పక్కన మనకు ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఆ 2 బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ ఫోటోని మీరైతే ఇలాగైతే జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఫోటోస్ అనేది పెట్టుకోండి. ఓకే, మళ్ళీ సెకండ్ ఫోటో దగ్గర వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు లవ్ స్టోరీలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే యాడ్ అయితే చేసుకోండి మళ్ళీ. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫేస్ కూడా మనకు ఇలాగైతే కనిపిస్తుంది కానీ పైన మనకు టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెక్స్ట్లోకి వెళ్ళి కింద మనకు టెక్స్ట్లోకి వెళ్ళి మీరైతే ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మీరైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఈ టెక్స్ట్ అనేది పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటో కూడా మళ్ళీ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నారో 10 ఫోటోస్, ఆ 10 ఫోటోస్కి మాత్రం ఇలాగైతే పెట్టుకోండి. ఈ ఫోటో మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కానీ మనకు మధ్యలో అనేది టెక్స్ట్ అయితే వస్తుంది కాబట్టి ఈ టెక్స్ట్ని మనమైతే క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, ఏదో ఒకటి మనకు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఏదో ఒక మీరైతే ఫేస్ట్ ఇచ్చి మీరైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది పోతుంది. ఇక్కడ మనకు సెకండ్ టెక్స్ట్ని కూడా ఇలాగైతే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ అనేది పోయింది. ఓకే, మళ్ళీ సేమ్ మీకు ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫోటోస్కి మీరైతే గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే ఫ్రెండ్స్ అయితే చూడండి నేనైతే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. మీకు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీద స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీని అయితే ఎనేబుల్ చేసుకుంటే మనకు ఈ హార్ట్ సింబల్ అనేది చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. మీకు డెఫినెట్లీ నచ్చాలని నేనైతే మనసుపోతే కోరుకుంటున్నా. ఇలాగైతే మంచిగా అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి స్టార్టింగ్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు లాస్ట్లో ఇంకో వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. మీకు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో కూడా మీరైతే ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో కూడా ఉంటుంది, మనకు ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా అయితే వచ్చింది. ఇందులో మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే టెక్స్ట్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా మీ నేమ్స్ కానీ ఏదైనా యాడ్ అయితే చేసుకోవాలని అనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా టోటల్ యాడ్ అయితే చేసిన పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్ మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.